వచ్చేసా ఐఎమ్ యువర్ బాయ్ రియాక్టింగ్ టు రత్కు జట్కా బండి మీమ్స్ టుడే. ఇంత యాక్షన్ చేసి చెప్పడానికి కారణం మీకే తెలుస్తుంది. చలో, నీకు ఇంకో ఆడదాంతో ఏం పని? నవ్వుతున్నావు, పళ్ళు రాలుగొట్టి చేతిలో పెడతాను మళ్ళీ నవ్వకుండా. ఎక్కడ వాడు మూతే అంతే. ఒక భార్యకి సీరియస్లీ రేపు నీకు మోసం చేయడానికి ఏం నమ్మకంతో వాడుతూ ఉన్నావు? అన్నం తింటాం నా దగ్గర, బట్టలు ఎడవటం నా దగ్గర, నేను ఉతకాల దాసిలాగా, నేను కడుపు చూడాలా, పెళ్లి కొడుకుని చేసి అమ్మ దగ్గరికి పంపించాలండి. సాయంత్రం వేడయ్యే పడికి నేను తెగించి నా దారదానివి ఆవిడ మొగుడు పోయి సిగ్గు లేకుండా వాడితో కాపురం చేస్తున్నానని చెప్తున్నావు. నీకు ఇంకో ఆడదాంతో ఏం పని? నవ్వు రెండో అమ్మ ఫేస్ చూసాక నిజంగా మా నుండి తిట్టొచ్చు అనిపించింది. సారీ ఫ్రెండ్స్, నిజంగా. అరే కానీ ఇలాంటి షోలు అంటే చాలా ఇంట్రెస్ట్ మన జనాలకి, నాకు కూడా. నువ్వు మామూలు కాదనా? అసలు సంపత్ శాంతి ప్రియాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత షాహినాని మళ్ళీ ఎందుకు ప్రేమించాడు? ఎందుకు అమ్మాయి జీవితాన్ని ఇంట్రొడక్షన్ ఇప్పుడు అమ్మాయి కూడా ఒక బిడ్డనిచ్చాడో అతన్ని అడిగి తెలుసుకుందాం. సంపత్ రండి. ఏందది? సో నీకు ఎవరితో ఉండాలి, పక్కన నిలబడమని చెప్పి ఎవరైనా మనస్ఫూర్తిగా నమ్ముతున్నావో వాళ్ళ పక్కన కూర్చో. నీకుంది అని నిజంగానే అంతసేపు చూసిండా? నాకు గన్నిస్తారా కాల్ చేసి వెళ్ళిపోతా. వేరే వాళ్ళతో చెప్పించినా కూడా వాళ్ళు నన్ను అన్నారు, నువ్వే సర్దుకోవాలి. సర్దుకోవాలంటే ఈమెతో సర్దుకోవాలి, ఇంకో దాంతో కాదు కదా. ఏమీ లేకుండా నువ్వు హ్యాపీగా ఆమెను ప్రెగ్నెంట్ చేసి ఒక బిడ్డని ఇచ్చావంటే చెయ్యొద్దు అని ఎవరు చెప్పలేరు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. విడాకులు ఇవ్వలేదు ఒకటి, ఈరోజు ఇంకో మతానికి చెందిన అమ్మాయిని చేసుకోవాలి అంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది. అది ఏమీ లేకుండా నువ్వు అంత కూల్ మాట్లాడుతుంది చేసావని. ఇద్దరు అమ్మాయిల జీవితం నాశనం చేసే రైట్స్ నీకు ఎవరు ఇచ్చారు? కానీ ఈ షోకి వచ్చేటోళ్ళు అందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వస్తారు మైండ్ లా. మా ఇష్టం, నీదేంది, నువ్వెవరు అన్నట్టు రీక్వెషన్ చేస్తారు. 6 ఏళ్ళు ఒక మొగుడుతో కాపురం చేస్తూ ఈ ఎదవకు కొడుకును కన్నావా? ఎందుకైతాడు మేడం? ఎప్పుడైంది విడాకులు? ఒక 2 ఏళ్ళు అయింటుంది. 2 ఏళ్ళు అయింది. నీ కొడుకు వయసు ఎంత? నా కొడుకు 5 సంవత్సరాలు. మరి ఎట్లా వస్తుంది? విడాకులకు ముందే కొడుకు పుట్టాడు కదా. విడాకుల ముందు కొడుకు పుట్టిన అంటే సంబంధం ఉంది కాబట్టి పుట్టినాడు. నాకు ఇలాంటి మాటలే కాదురా, వీళ్ళు ఇలా షోకి పిలిచి వాళ్ళ మీద వాళ్ళే సెటర్లు వేయించుకుంటారు. వాళ్ళకు ఒక సొల్యూషన్ చూపించినట్టు ఉండదు అది నిజంగా. ఇంకా సంథింగ్ ఈ గ్యాప్ లో ఒక చిన్న ఫన్నీ మేమ్. Now it's Ganesh Group. Ganesh Group can't win this year. Ganesh Group can't win any year. ఏదున్నా నువ్వు నీ మొగుడుతో మాట్లాడుకో, నీ అత్త మామలతో మాట్లాడుకో. రైట్, ఆమెను కొట్టోదని రైట్. మరి నా భర్త నేను కొట్టినప్పుడు నువ్వు ఎందుకు రావాలి? కొట్టేస్తాను, బయటకు కూడా పోవు. స్టార్టింగ్ లో దానికి కాదంటే అడగండి. సిపి గారి దత్తత తీసుకున్న వాళ్ళు ఒక బ్లాక్ పేపర్ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఒకరు గ్రామాల్లో ఏదున్నా నువ్వు నీ మొగుడుతో మాట్లాడుకో. எனக்கு துரோகம் பண்ணது உண்மை மேடம். தர்மத்துக்கு எதிரான தீய சக்தி மரியாதையா என் முன்னாடி இருந்து போயிடு. நான் மனுஷனாவே இருக்க மாட்டேன். தர்மத்துக்கு உங்களுக்கு தர்மம்னா என்னன்னு தெரியாதுங்க மேடம். ధర్మத்துக்கு ఎదురా తీయ శక్తికి మేడం. భాష అర్థం కాలేదు కానీ ఫీలింగ్ అర్థమైంది మేడం. ధర్మத்துக்கு ఎదురాన తీయ ధర్మం అంటే ఏంటో కూడా తెలియదు మేడం. డబ్బింగ్. భార్య పేరేంటి? పెద్దామె పేరు లక్ష్మి, చిన్నామె పేరు యాదవ్. పెద్దామె చిన్నామేంటి అడిగిర్రు చెప్తే మళ్ళీ. ఎంతమంది పిల్లలు ఉంటారు? తెలియదు మేడం. ఒక మనిషికి ఒక పెళ్ళే. ఆ పిల్లం వద్దు అనుకుంటే ఆమెకు డైవర్స్ ఇవ్వాలి, లేదా ఆమె చనిపోయి ఉంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అంతేగాని ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమెను పెళ్ళామనరు, అనుకున్నావుడా అంటారు.
భార్య పేరేంటి? ఆమె అడిగిందే అది భార్య పేరు ఏంటని. వాడు క్లియర్ గా అంటే ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకొకరికి తక్కువ చేసి పేర్లు క్లియర్ గా చెప్తే షట్ అర్థం చేసుకునే వాళ్ళే లేరు. ఎందుకు చేసావు ఇదంతా? కొంచెం తాగేది మేడం, ఆమె వచ్చింది. ఇక నేను తేడా తెలీదా నీకు? నాకు తెలీదమ్మా. నీ భార్యకి కానీ నీ మరదలకి తప్పైందంటున్నా కదా మేడం. తప్పంటే అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. చాలా చిన్న మాటలాగా తప్పు అయిపోయిందని చాలా క్యాజువల్ గా చెప్తున్నావు. ఆ మ్యూజిక్ వినండి ఫ్రెండ్స్, నిజంగా వెనక నువ్వేం చెప్తున్నావు? ఫ్లూట్ తోటి వాయిస్తూనే ఉంటాడు రా బాబు. అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహాయం, నాకు పరమ ఎలర్జీ. ఏం చెప్పి లొంగ తీసుకున్నావు అమ్మాయిని? ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత? అది క్లియర్ గా చెప్పాలా? అయితే ఏం కాశ్మీర్ ఆ పిల్ల ఉన్నావు? ఏం చెప్పదు, ఏం చెప్పకుండానే వచ్చేసింది నీ దగ్గరికి. ఎందుకు చేసావు? ఇద్దరు కలిసి ఉంటారు కదా అనుకున్నాను. తోడు నువ్వు సరిపోవా? ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. వాళ్ళిద్దరు దేనికి తోడు? ఒకరికొక తోడు. ఇద్దరు ఒక్కింటోళ్ళే కదా, ఉంటారు కదా అనుకున్నాం మేడం, అంతే. నేను ఇట్లా కావాలని ఏం చేయలేదు. ఏంద్రా ఇది? ఆ? అసలు ఏం పని చేస్తామని ఇద్దరిని ఉద్ధరిస్తానంటున్నావు? ఆటో నడుపుతాం మేడం. ఆ? ఆటో ఎంత వస్తుంది? 300 400 వస్తాయి. 400కి నీకు ఇద్దరు కావాలి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎందుకు? కానీ ఈ రీల్ మధ్యలో మీమ్స్ ఉన్నాయో, మీమ్స్ మధ్యలో రీల్ ఉందో అర్థం కాలే. బట్ వి ఎంజాయ్ లాట్. లాస్ట్ పంచ్. నాకు ఇష్టం, నేను కూడు నువ్వు తినమంటే తిన్న మేడం. మరి ఇష్టం లేదు మళ్ళీ ఎందుకు వస్తున్నావు? మరి లోపల దాంతో ఉండడం ఇష్టం లేదు నాకు. ఇప్పుడు మంచిగా కూరగాయలు తెస్తాడు, మంచిగా ఉండాలంటాడుగా వాడు. ఇప్పుడు అన్నాడు కదా ఇద్దరు వద్దు. మరి ఇన్ని రోజులు ఆమె కూడా ఉంది కదా. ఆమె ఎటు పోయింది? ఈ పిల్లం చచ్చిపోయింది. చచ్చిపోయింది ఆ రోజు చచ్చిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? మేడంకి చెప్పు, పిల్లం చచ్చిపోయింది, నా పిల్లలు లేరు, నేను ఆమెతోనే ఉంటానని చెప్పు. పిల్లలు ఉన్నారని చెప్పు. ఇంటి దగ్గర ఒక దగ్గర తింటాండ్లు, ఒక్క జాగాలో ఇప్పుడు కూడా తింటున్నావు. ఇప్పుడు ఏం చూస్తున్నావు? మరి చూడలేవు. ఇప్పుడు నువ్వు చూడలేవు. ఇప్పుడైనా నువ్వు చూడను అట్లా. అది కాదు, ఇప్పుడైనా చూడను. హైదరాబాద్ స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ లో నువ్వు ఉండాలి, లేకపోతే నాతో నేను ఉండాలి. నా పిల్లలకి వేసుకొని నువ్వు దాంతో ఉండలేవు. వార్నింగ్. ఏ పెళ్ళామన్నా నువ్వు మొగుడు ఇంకొకరితో సంబంధం పక్కింట్లో ఆవిడతో వెళ్ళుకున్నాడు అంటే ఏ పెళ్ళామని ఊరుకుంటదా? ఊరుకోదు కదా. అందుకని అమ్మాయి గొడవ పడింది. అందులో తప్పే ఉంది. గొడవ పడితే అక్కడనే గొడవ పడి ఉండాలి మేడం. ఎక్కడో ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవ పడినా నువ్వు ఆపటం లేదు కదా. ఆపనప్పుడు ఇప్పుడు ఎట్లా ఆగుతానని వచ్చినావు మేడం? మళ్ళీ అట్లా చెప్తుంది మేడం. ఏం ఫీల్ ఉంది మామ? ఆ వాడుంది నేలని కొడుతుంది, ఈ మేడు నేలని కొడుతుంది. జస్ట్ ఫ్రస్ట్రేషన్ తీసుకోవడానికి కాసేపు ఇలానే చేస్తే ఎక్సర్సైజ్ అవుతుంది, తర్వాత చల్లబడతారు. అరే ప్రాబ్లం కాదా వాడు మేడకి? ఎస్, అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో, ఫన్నీ కాల్ రికార్డింగ్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ రోజు కంతే, బాయ్.